హలో హాయ్ ఫ్రెండ్స్, హీనా క్రాఫ్ట్స్ కార్నర్కి స్వాగతం. నేను ఈరోజు మీకు 1 రోల్ మినీ పూజా బాస్కెట్ ఎలా వేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. మెజర్మెంట్స్ వచ్చేసి స్కేల్ తోటి కొలత చేస్తున్నాను. ఇలా 1 2 3 స్కేల్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా ఇక్కడ దాకా కట్ చేసి ఇలా 9 పీస్ తీసుకోవాలి. తర్వాత రన్నింగ్ వైర్ బ్లూ కలర్ వేస్తున్నాను. మొత్తం 9 పీస్ అన్నీ రన్నింగ్ వైర్కి బ్లూ కలర్కి జాయింట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా వేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా మొత్తం 9 పీస్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా 9 పీస్ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఇలా ఈక్వల్గా మర్చుకోవాలి. ఇలా వైర్స్ అన్నీ ఇలా మర్చుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత రన్నింగ్ వైర్ తీసుకోవాలి. రన్నింగ్ వైర్ నేను ఫస్ట్ బ్లూ కలర్ తీసుకుంటున్నాను. ఇలా రన్నింగ్ వైర్ ఉంటుంది కదా, బ్లూ కలర్ వైర్ తీసుకుంటున్నాను నేను రన్నింగ్ వైర్. ఇప్పుడు ఇలా ఇక్కడ దాకా మర్చుకోవాలి. ఇలా మడిచి ఇప్పుడు ఈ కట్ చేసిన వైర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇలా దీని మీద వేయాలి. ఇప్పుడు బాక్స్ నాట్ వేయాలి. ఈ వైర్ ఇలా కింద పెట్టి ఈ వైర్ ఇందులో నుంచి ఇలా దూర్ చేయాలి. అంతే ఫ్రెండ్స్. ఈ రన్నింగ్ వైర్ ఇలా రైట్ సైడ్ ఉండాలి. ఇలా ఈ వైర్ ఉంది కదా, కరెక్ట్గా ఉందా లేదా అని ఇలా చూసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ వైర్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఇది కొద్దిగా ఇలా లూజ్ చేసి ఇలా పైనకి ఇలా అనాలి. ఇప్పుడు ఇలా కొద్దిగా ఉంది కదా, మళ్ళీ ఇంకొంచెం ఇలా అని ఇలా కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, కరెక్ట్గా ఉంది. ఇప్పుడు ఈ రన్నింగ్ వైర్కి మొత్తం వైర్స్ కట్ చేసిండే వైర్స్ అన్నీ జాయింట్ చేయాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడు రన్నింగ్ వైర్ ఇలా మడిచి ఈ కట్ చేసిండే పీస్ ఉంటుంది కదా, ఇలా వేసి రన్నింగ్ వైర్ ఇలా పైన పెట్టి ఈ వైరు ఇందులో నుంచి దూర్చాలి. ఇప్పుడు టైట్గా ఇలా లాగాలి ఫ్రెండ్స్. ఇది బాక్స్ నాట్. ఇప్పుడు ఈ వైర్ కరెక్ట్గా ఉందా లేదా అని ఇది కూడా చూసుకోవాలి. ఇది కరెక్ట్గా ఉంది ఫ్రెండ్స్. ఇదే మాదిరి ఇంకా ఇవన్నీ పీస్ మొత్తం జాయింట్ చేయాలి. ఇలా చూస్తున్నారు కదా, ఇంకా 4 పీస్ కూడా ఇలాగే జాయింట్ చేయాలి. నేను మొత్తం జాయింట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా మొత్తం 9 పీస్ జాయింట్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ రన్నింగ్ వైర్ ఉంటుంది కదా, రన్నింగ్ వైర్ ఇలా ఈ వైర్ ఇలా పట్టుకొని ఇప్పుడు ఈ రన్నింగ్ వైర్ కట్ చేయాలి ఫ్రెండ్స్. ఇది స్టార్ట్ చేసిండే వైర్ కదా, ఇలా ఒకసారి ఇలా ముడి వేయాలి. ఇప్పుడు ఇటుపక్క 4 లైన్స్, ఇటుపక్క 4 లైన్స్ వేయాలి ఫ్రెండ్స్. మొత్తం 9 లైన్స్ వేయాలి. ఇలా మళ్ళీ రన్నింగ్ వైర్ తీసుకోవాలి. ఇప్పుడు ఇలా ఉంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇటుపక్క 4 లైన్స్, ఇటుపక్క 4 లైన్స్, మొత్తం 9 లైన్స్ రావాలి. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఈ వైర్ ఇలా చూసుకొని ఇలా ఉంది కదా, ఇప్పుడు రన్నింగ్ వైరు ఇలా మడిచి ఈ వైరు ఇలా చుట్టాలి ఫ్రెండ్స్. తర్వాత ఈ రన్నింగ్ వైరు ఇలా పైన పెట్టి తర్వాత ఈ వైరు ఇందులో నుంచి దూర్చాలి. ఇలా వేయాలి ఫ్రెండ్స్. ఇదే మాదిరి రన్నింగ్ వైర్తో ఇక్కడ దాకా వేసేయాలి. ఇలా ఇక్కడ దాకా వేసేసి మళ్ళీ రన్నింగ్ వైర్ కట్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా సెకండ్ లైన్ కూడా ఇలా పూర్తి అయిపోయింది కదా. ఇప్పుడు ఇలా రన్నింగ్ వైర్ ఇలా పట్టుకొని ఈ వైర్తో ఇప్పుడు కట్ చేసేయాలి ఫ్రెండ్స్. ఇలా సెకండ్ లైన్ కూడా పూర్తి అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ ఇంకో లైన్ వేయాలి. ఇలా కరెక్ట్గా వైర్ తీసుకొని రన్నింగ్ వైర్ మళ్ళీ ఇలా మడిచి ఈ వైర్ ఇలా చుట్టాలి ఫ్రెండ్స్. తర్వాత రన్నింగ్ వైర్ ఇలా పైన పెట్టి
తర్వాత ఇలాగా వేయాలి. ఇలా మళ్ళీ ఇక్కడ దాకా వేసేయాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. ఇలా మధ్యలో నుంచి ఇటుపక్క 4 లైన్స్ వేయాలి. నేను 2 లైన్స్ వేసాను కదా, అలాగే ఇంకా 2 లైన్స్ వేయాలి. ఇటుపక్క 2 లైన్స్ వేసి అలాగే ఇటుపక్క కూడా 4 లైన్స్ మొత్తం వేసి నేను అంతా వేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా తిప్పి చూస్తున్నారు కదా, ఇలా తిప్పి ఇలా మధ్యలో ఉంది కదా, ఇక్కడ నుంచి మళ్ళీ ఇటుపక్క కూడా 4 లైన్స్ వేయాలి. ఇటుపక్క 2 లైన్స్ వేసాం కదా, ఇంకా 2 లైన్స్ వేయాలి. నేను మొత్తం వేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా మొత్తం 9 లైన్స్ మొత్తం పూర్తయిపోయాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా మధ్యలో నుంచి ఇటుపక్క 4 లైన్స్, ఇటుపక్క 4 లైన్స్, మొత్తం 9 లైన్స్ ఇలా మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎలా హైట్ వేయాలి, ఇప్పుడు ఎలా మూలలు తిప్పుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ రన్నింగ్ వైర్ కూడా ఇలా కట్ చేసేయాలి. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు బ్లూ కలర్ అవసరం లేదు. ఇప్పుడు నేను లెమన్ కలర్ తీసుకుంటున్నాను. ఇలా ఉంది కదా ఫ్రెండ్స్. ఇటు పక్క అయినా కానీ ఒక పక్క ఇలా తీసుకొని ఫస్ట్ ఇలా 2 లైన్స్ వదిలి ఇప్పుడు ఈ వైర్ ఉంది కదా ఇలా మడిచి రన్నింగ్ వైర్ ఇలా కొద్దిగా వదలాలి. ఇలా వదిలి ఇలా మళ్ళీ బాక్స్ నాట్ వేయాలి ఫ్రెండ్స్. ఇలా చుట్టూ వేసుకుంటూ రావాలి. ఈ వైర్ కూడా తర్వాత లోపలికి దూర్చేయాలి ఫ్రెండ్స్. ఇలా ఉంది కదా, ఇలా వేసుకుంటూ రావాలి. ఇప్పుడు బ్యాగ్ హైట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ మనకి. చూస్తున్నారు కదా, ఇలా వేయాలి, బాక్స్ నాట్ వేయాలి. ఇప్పుడు ఇలా మూలల దగ్గర వచ్చినప్పుడు కూడా ఇలా వేయాలి. ఇప్పుడు కార్నర్ ఇప్పుడు అదే వస్తుంది ఫ్రెండ్స్. ఇలా టైట్గా లాగాలి. ఇప్పుడు ఇలా మళ్ళీ ఇలా తిప్పి ఇలా వేయాలి. ఇప్పుడు ట్రయాంగిల్ షేప్ వస్తుంది. చూస్తున్నా ఫ్రెండ్స్, ఇలా వచ్చిందంటే కరెక్ట్గా వచ్చినట్లు. ట్రయాంగిల్ షేప్ వచ్చింది కదా, ఇలా మళ్ళీ ఇక్కడ నుంచి వేసాం కదా, అలాగే ఇలా చుట్టూ మళ్ళీ రన్నింగ్ వైర్ తోటి వేసుకుంటూ రావాలి. ఇలా ఉంది కదా ఫ్రెండ్స్. ఇలా చుట్టూ తిప్పి ఇలా ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఒక ట్రయాంగిల్ షేప్ వస్తుంది. అలాగే 4 సైడ్ అలాగే వస్తుంది ఫ్రెండ్స్. ఇలా చుట్టూ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు బ్యాగ్ హైట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ మనకి. ఇలా వేసుకుంటూ పోతే హైట్ వస్తుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా వేసుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇలా కూడా ఇప్పుడు ఇలా తిప్పాలి. ఇక్కడ కార్నర్ ఇలా తిప్పాలి. ఇక్కడ కూడా ట్రయాంగిల్ షేప్ వచ్చింది. ఇలా రావాలి ఫ్రెండ్స్. ఇదే మాదిరి మళ్ళీ చుట్టూ వేసుకుంటూ రావాలి ఇక్కడ దాకా.
అంతే ఫ్రెండ్స్. ఇలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి ఇలా చుట్టూ వచ్చాం కదా, అదే మాదిరి ఇక్కడ దాకా రావాలి. మళ్ళీ నేను ఇక్కడ దాకా వేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా నేను ఒక రౌండ్ మొత్తం వేసాను ఫ్రెండ్స్. ఇలా చుట్టి ఇక్కడ నుంచి ఇక్కడ స్టార్ట్ చేసిండే దగ్గరికి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ చిన్న వైర్ వదిలాం కదా, ఈ వైరు లోపలికి దూర్చేయాలి. అంతకుముందు ఇప్పుడు ఇక్కడ లీడర్ నాట్ వేయాలి ఫ్రెండ్స్. ఈ వైర్ ఉంటుంది కదా, ఈ వైర్ ఇలా కిందికి జరిపి తర్వాత ఇలా పైనకి ఇలా అనాలి. తర్వాత ఈ రన్నింగ్ వైర్ ఉంటుంది కదా, రన్నింగ్ వైర్ ఇలా లెఫ్ట్ సైడ్ ఇలా మడిచి ఇందులో పెట్టాలి ఫ్రెండ్స్. తర్వాత ఈ పైన పోయిండే వైర్ ఉంటుంది కదా, ఇందులో నుంచి దూర్చాలి. తర్వాత ఇలా టైట్గా లాగాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు ఇలా మడిచి ఇప్పుడు ఈ నాట్ వదిలి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఇలా చూస్తున్నారు కదా, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి వేయాలి. ఇలా లీడర్ నాట్ వేస్తే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ చుట్టూ వేసుకుంటూ రావాలి. ఈ చిన్న వైర్ వదిలి ఉంటాం కదా, ఈ వైరు లోపలికి ఇలా దూర్చేయాలి. అంతే. ఇలా తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం కదా, మళ్ళీ ఇప్పుడు ఇలాగే చుట్టూ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు బ్యాగ్ హైట్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మనకి. ఇలా వేసుకుంటూ పోతే చూస్తున్నారు కదా, ఇలా కార్నర్ ఇలా తిప్పాం కదా 4 సైడ్, అలాగే ఇలా పైన వేసుకుంటూ పోతే హైట్ వస్తుంది ఇప్పుడు బ్యాగ్. ఇలా సెకండ్ లైన్ కూడా ఇలా పూర్తయిపోయింది ఫ్రెండ్స్. ఇలా చుట్టూ వేసుకుంటూ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఇలా ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ కూడా ఇలా లీడర్ నాట్ వేయాలి. ఇక్కడ ఇలా ఉంది కదా ఈ వైర్ ఇలా కిందకి ఇలా జరిపి తర్వాత ఇలా పైన కనాలి ఫ్రెండ్స్. తర్వాత ఈ రన్నింగ్ వైర్ ఉంటుంది కదా, రన్నింగ్ వైర్ ఇలా మడిచి ఇందులో ఇలా పెట్టాలి. తర్వాత ఈ వైరు పైన పోయిన వైరు ఇలా ఇందులో నుంచి దూర్చేయాలి రన్నింగ్ వైర్లో. తర్వాత ఇలా టైట్గా లాగాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఈ రన్నింగ్ వైర్ ఇలా లోపలికి ఇలా దూర్చేయాలి. ఇలా లాగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం కదా, ఇప్పుడు ఈ నాట్ వదిలి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఇదే మాదిరి మనకు బ్యాగ్ ఎంత హైట్ కావాలో అంత హైట్ వేసుకుంటూ పోవాలి ఫ్రెండ్స్. అంతే. చూస్తున్నారు కదా, ఇలా లోపల సైడ్ ఇలా ఉంటుంది. ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి అలాగే వేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా రన్నింగ్ వైర్ ఇలా మడిచి ఈ వైరు ఇలా చుట్టాలి ఫస్ట్. తర్వాత ఈ వైరు రన్నింగ్ వైర్ ఇలా పైన పెట్టి తర్వాత ఈ వైరు ఇందులో నుంచి ఇలా దూర్చాలి. తర్వాత ఇలా టైట్గా లాగాలి ఫ్రెండ్స్. అంతే. ఇదే మాదిరి మనకి బ్యాగ్ హైట్ ఎంత కావాలో అంత హైట్ వరకు వేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్. నేను మొత్తం వేసి చూపిస్తాను. ఇప్పుడు ఇలా 4th లైన్ దాకా వేసాను ఫ్రెండ్స్. ఇలా మళ్ళీ ఇక్కడ లీడర్ నాట్ వేయాలి. ప్రతి ఒక్క లైన్కు ఇలా వేసుకుంటూ రావాలి. ఇలా ఉంటుంది కదా, మళ్ళీ ఇలా రన్నింగ్ వైర్ ఇలా పెట్టి తర్వాత ఇక్కడ లీడర్ నాట్ ఇలా వేయాలి. తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి వేయాలి ఫ్రెండ్స్. మనకు ఎంత హైట్ కావాలో బ్యాగ్ అంత హైట్ వేసుకోవాలి. నేను ఇంకా హైట్ వేస్తున్నాను ఫ్రెండ్స్. మొత్తం హైట్ వేసి చూపిస్తాను. ఇలా మొత్తం 11 లైన్స్ వేసాను ఫ్రెండ్స్. ఇలా పూర్తయిపోయింది. ఈ హైట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ లీడర్ నాట్ వేసి రన్నింగ్ వైర్ కట్ చేసేయాలి.
ఇలా ఉంటుంది కదా, ఇక్కడ కూడా ఇలా వేసి రన్నింగ్ వైర్ ఇలా మడిచి ఇలా లెఫ్ట్ సైడ్ ఇలా మడిచి ఇందులో పెట్టాలి ఈ వైర్లో. తర్వాత ఈ వైరు ఇందులో దూర్చాలి ఫ్రెండ్స్, అంతే. ఇప్పుడు ఈ రన్నింగ్ వైరు కట్ చేసేయాలి ఫ్రెండ్స్. తర్వాత ఈ రన్నింగ్ వైర్ కూడా లోపలికి దూర్చేయాలి. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇలా వైర్ తీసుకొని ఇలా ఉంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వైరు ఒక వైరు ఇలా తీసుకొని లోపలికి దూర్చేయాలి, అన్నీ దూర్చాలి. ఇప్పుడు ఉంది కదా 1 2 3 ఇలా మూడో దానికి ఇలా దూర్చి మొత్తం ఇలాగా లోపల దాకా దూర్చేయాలి ఫ్రెండ్స్. ఇలా వస్తుంది. ఇలా మొత్తం చుట్టూ అన్నీ లోపలికి దూర్చేయాలి. ఇలా ఫ్రెండ్స్, ఇలా చూస్తున్నారు కదా, ఇవి వైర్లు మొత్తం అలాగే లోపలికి అన్నీ దూర్చేయాలి. ఇలాగా ఇలా వచ్చింది కదా, ఇలా దూర్చేయాలి అన్నీ. నేను మొత్తం అన్నీ దూర్చి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా అన్నీ దూర్చేసాను ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఇలా మొత్తం అన్నీ దూర్చేసి ఇలా కట్ చేసేయాలి. అన్నీ ఎక్స్ట్రా వైర్ ఉంటాయి కదా, అవన్నీ కట్ చేసేయాలి. ఇలా మొత్తం అన్నీ కట్ చేసేయాలి ఫ్రెండ్స్. ఇలా బ్యాగ్ మొత్తం పూర్తయిపోయింది. ఇలా బ్యాగ్ మొత్తం పూర్తయిపోయింది ఫ్రెండ్స్. హ్యాండిల్ నెక్స్ట్ వీడియోలో వేస్తాను ఫ్రెండ్స్. వీడియో లెంత్ ఎక్కువైతుందని వేరే వీడియోలో వేస్తున్నాను. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, అందులో చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.